ఈరోజు ఈ వీడియోలో అరటి దవ్వతో చిరుమురి ఎలా చేసేదని చూసేద్దామా. సో వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. అరటి దవ్వ ఎప్పుడైనా దొరికిందంటే వేస్ట్ చేయొద్దండి. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అరటి దవ్వ అంటే మన ఒంట్లో కిడ్నీ స్టోన్ చిన్న చిన్న రాళ్ళలాగా ఉన్నాయంటే చాలా హెల్ప్ అవుతుందండి. దాంతోపాటు మనం జ్యూసు, సాంబారు, కూర ఏదైనా చేసి తినాలి ఆ రాళ్ళు ఉన్న టైంలో, అప్పుడు పడిపోతుంది. ఇప్పుడు నాకు ఈ చిన్న అరటి దవ్వ 20 రూపాయలకి దొరికింది మార్కెట్లో. ఇప్పుడు మనం చిరుమురు చేయబోతున్నాం. దాంతోపాటు ఉల్లిపాయలు ఒక 3, ఒక క్యారెట్, ఒక దోసకాయ, ఒక టమాటో, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర కొంచెం, గరం మసాలా, ఉప్పు, మిరపగుండ, పసుపు, నిప్పిట్టు, కాంగ్రెస్ గింజలు, మిక్సరు. అరటి దవ్వ మనం సైడ్ కట్ చేసుకోవాలండి. ఎందుకంటే అంగడిలో అంటే దుకాణంలో ఎప్పుడో కట్ చేసి ఉంటారు కదా, మనం కట్ చేస్తే లోన ఉన్నది కదా వైట్ కలర్ కనిపిస్తుంది కదా, అది మనం మిక్సర్కి యూజ్ చేయబోతున్నాము. ఇలా సైడ్ కట్ చేసిన తర్వాత పైన ఒక పొరలాగా ఉంటుందండి. దానికోసం మనం ఇలాగ స్ట్రైట్గా కట్ చేసుకుని ఆ పొర లాంటిది తీసుకోవాలి. ఆ పొర చూస్తే నాకు ఏం గుర్తుకొస్తుందంటే, మనం కార్తీక మాసంలో దీపాలు వదులుతాం కదా, అది గుర్తుకొస్తుందండి. ఇందులో మనం దీపాలు వదిలితే ఎంత కలర్ఫుల్గా అందంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆ పొరలు తీసిన తర్వాత ఒకసారి వాష్ చేసుకోవాలా. అంటే కొంచెం ఏదైనా గమ్ములాగా ఉంటుంది కదా, వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిడల్లో కట్ చేసుకొని మనకి చిన్న చిన్న ముక్కలకి కావాలండి. ఇప్పుడు సాంబార్కి కూర కంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా, అవి కట్ చేసుకోకుండా వంట చేసుకోవచ్చు. మనం ఇప్పుడు చేయబోయేది చిరుమురి కాబట్టి ఆ సైడ్ లేయర్ లాగా కొంచెం ఇలా తీసుకొని మనం చిరుమురికి యూజ్ చేయబోతున్నాం. మీరు ఏమైనా సాంబార్ కర్రీ చేస్తే ఇవి వేసుకోవచ్చు అండి, యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. చిరుమురి కాబట్టి కొంచెం అవన్నీ తీసి చిన్న చిన్న పలాసగా ఇలాగా లేయర్లా కట్ చేసుకుని మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చిరుమురి తినేటప్పుడు మీరు ఎలాగ ఉంటుంది అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు అక్కడ కట్ చేసేటప్పుడు దాన్ని నారులు అనేది కనిపిస్తుంటుంది. ఆ నారులు మనం తీసే అవసరం లేదండి. ఆ నారుతో పాటు మనం చిరుమురి చేయబోతున్నాము. ఇప్పుడు దోసకాయని అలాగేనండి సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. దోసకాయ ఇలా సన్నంగా కట్ చేసుకున్న తర్వాత క్యారెట్ మనం కట్ చేయకూడదండి, ఇలా తురుముకోవాలి. ఎందుకంటే క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి తురుముకుంటే బాగుంటుంది. కట్ చేసే బదులు తురుముకోండి, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయని మనం సన్నంగా కట్ చేసుకోవాలి. సన్నంగా కట్ చేయాలంటే మనకి టైం టేకింగ్ అనేది అవుతుంది. అలాంటప్పుడు మనం ఇలా ఒక చాపర్ తీసుకొని ఇందులో వేసుకుంటే మనకి వేగంగానే చిన్న చిన్న ముక్కలుగా రెడీ అయిపోతుంది ఉల్లిపాయలు. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత మనం ఒక టమాటో తీసుకున్నాం కదండి, టమాటా కూడా అలానే ఒక 3కి దగ్గర తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం అన్నీ కలిపి తింటుంటే ఆ ఫ్లేవర్ దొరకాలి, మొక్కలు తగలాలి, కానీ పెద్ద పెద్ద మొక్కలుగా దొరకకూడదు, బాగోదు. చిన్న చిన్న కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది ఆప్షనల్ అండి, చిన్నపిల్లలు ఉన్నట్టుంటే స్కిప్ చేయండి, కారం తినలేరు. తర్వాత కొత్తిమీర కూడా ఇలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఒక సైడు. ఇప్పుడు మనం ఏ పాత్రలో మిక్స్ చేయబోతున్నామో ఆ పాత్రలో కట్ చేసుకున్న అరటి దవ్వ ముక్కలు, దోసకాయ ముక్కలు, క్యారెట్ తురుము, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకోవాలి. ఉల్లిపాయ లేకపోతే అసలు చిరుమురి బాగోదండి. ఇప్పుడు ఇందులో నిప్పిట్టు చిన్న చిన్న గుండగా వేయండి. మీకు నిప్పిట్టు దొరకలేదంటే మనకి చేగోడలు దొరుకుతుంది కదా, చేగోడల ముక్కలు కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న గుండ చేసుకుని చాలా బాగుంటుంది. ఇప్పుడు నిప్పిట్టు చిన్న ముక్కలు చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను కాంగ్రెస్ గింజలు అంటామండి, అంటే వేరుశనగ పప్పు వేపేసి ఇలాగా పొట్టు తీసుకొని నూనెలో ఫ్రై చేస్తారు, అవే అండి. తర్వాత మిక్సర్ వేసుకోవాలి. ఇవి కలిపితేనే బాగుంటుంది. దీంతోపాటు ఒక అరచెక్క నిమ్మకాయ రసం వేసుకోవాలండి. నిమ్మకాయ రసం పుల్లగా చాలా బాగుంటుంది. వేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించరా, చిన్న స్పూన్ అండి, మీరు ఒక్కొక్క స్పూన్ వేయద్దు, చిన్న స్పూను. అంటే మీకు స్పూన్ లెక్క అంటే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారము, ఒక చిటికెడంతా పసుపు వేసుకోండి. ఈ చిన్న స్పూన్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. చిటికెడంతా పసుపు వేసుకొని బాగా మనం దుకాణంలో అంటే బండి మీద ఎలా కలుపుతారో అలా బాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి ఉప్పు, కారం, పులుపు అనేది బాగా పడుతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక వైట్ పేపర్ని కోన్ షేప్ ఇలా రెడీ చేసుకుని పిల్లలకి ఇలా రెడీ చేసి ఇచ్చినారంటే ఇష్టపడి తింటారు. పిల్లలే కదండి, మనము కూడా చాలా ఇష్టపడి తింటాము. అరటి దవ్వ అంటే హెల్త్కి చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి మీకు ఎప్పుడు కూడా అరటి దవ్వ దొరికిందంటే దాంతో వంటలో లేదంటే ఇలా చిరుమురి చేసుకుని తినండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి.